డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తెలుగు నుండి 25 మార్క్స్ రావడం జరుగుతుంది తెలుగు గ్రామర్ నుండి. కాబట్టి మిత్రులు, తెలుగు గ్రామర్లో ఒక్క బిట్ కూడా తప్పుపోకుండా తెలుగు గ్రామర్కి సంబంధించిన ప్రతి ఒక్క బిట్టును మీకు బిట్ బ్యాంక్ రూపంలో తెలియజేస్తాను. అలాగే మీకోసం మీ వీర రమేష్ ఛానల్ అనే మన ఛానల్లో తెలుగు గ్రామర్ సంబంధించిన యూట్యూబ్లో మంచి మంచి వీడియోలు పొందుపరచడం జరిగింది. వాటిని చూస్తే ఒక్క బిట్టు కూడా మీరు తప్పు చేసేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి తెలుగు గ్రామర్ చెప్పడం జరుగుతుంది. అలాగే తెలుగు సంబంధించిన బిట్ బ్యాంక్ అందించడం జరుగుతుంది. కాబట్టి తెలుగులో ప్రతి ఒక్కరు 20కి 25 మార్కులు రావాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కమలాచు నర్చించు కరములు కరములు, శ్రీనాథుని వర్ణించు జివ్వ జివ్వ. ఇది ఏ అలంకారము? ఆప్షన్ ఏ యమక అలంకారము, ఆప్షన్ బి అంత్యప్రాస అలంకారము, ఆప్షన్ సి లాటాను ప్రాస అలంకారము, ఆప్షన్ డి చేకాను ప్రాస అలంకారము. మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలపండి. దీనికి ఆన్సరు కరములు కరములు జివ్వ జివ్వ అంటే తాత్పర్య భేదం మాత్రమే ఉంది, అర్థభేదం కానీ శబ్దభేదం కానీ లేదు. కాబట్టి ఇది లాటాను ప్రాస అలంకారము. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రెండో క్వశ్చన్, ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే. ఇది ఏ అలంకారము? ఆప్షన్ ఏ ఉపమా అలంకారము, ఆప్షన్ బి స్వభావోక్తి అలంకారము, ఆప్షన్ సి దృష్టాంత అలంకారము, ఆప్షన్ డి రూపక అలంకారము. ఇక్కడ మహారాజును సాక్షాత్ ఈశ్వరుడితోనే ఎటువంటి అభేదం లేకుండా చెప్పడం కావండి. ఇది రూపక అలంకారము. మూడోది, ప్రౌఢి అను పదము విడదీసి సంధి తెలపండి. ఆప్షన్ ఏ ప్రౌ ప్లస్ ఊడి, ప్రౌఢి గుణసంధి. ఆప్షన్ బి ప్రా ప్లస్ ఊడి, గుణసంధి. ఆప్షన్ సి ప్రా ప్లస్ ఓడి, వృద్ధి సంధి. నాలుగోది ఆప్షన్ డి ప్రా ప్లస్ ఊడి, ప్రౌఢి, వృద్ధి సంధి. ఈ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్, వృద్ధి సంధి. నాలుగవ క్వశ్చన్, అతి ప్లస్ ఉగ్రము కలిపి రాసి సంధిని తెలపండి. అతిగ్రము సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి అత్యుగ్రము యనాదేశ సంధి. ఆప్షన్ సి అతి అగ్రము ఎడాగమ సంధి. ఆప్షన్ డి పైవేవి కావు. దాని నాలుగో క్వశ్చన్కు ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలపండి. నాలుగో దానికి ఆన్సర్ అత్యుగ్రము, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, యనాదేశ సంధి. లాస్ట్ది ఐదో క్వశ్చన్, గంగా నది ఏ సమాసము? ఒకటి విశేషణ ఉత్తరపద కర్మదాయ సమాసము, ఏ. బి సప్తమి తత్పురుష సమాసము, ఆప్షన్ సి సంభావన పూర్వపద కర్మదాయ సమాసము, ఆప్షన్ డి విశేషణ ఉభయపద కర్మదాయ సమాసము. కాబట్టి గంగా అనేది పేరు కాబట్టి సంభావన పూర్వపద కర్మదాయ సమాసం అవుతుంది. ఐదో దానికి ఆన్సర్ ఆప్షన్ సి.